నమస్తే, మీ పేరండి? పసులేడు వీరంగ సత్యనారాయణ. సత్యనారాయణ గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? పరిపాలన అంటే బాగుందని మరి ఇప్పుడు గ్యాసు ఇస్తారు, ఉచిత గ్యాసు ఇస్తున్నారు. ఆ? ఇంకా ఇంకా ఒక్కోటి అన్నీ చేస్తున్నారు కదండి. మరి ఒకసారి అవ్వ కదా, ఖజానా లాస్ట్లో పెట్టి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి అంటారా? ఇప్పుడు ఏముంది, ఏం లేదు. ఏదో పింఛన్లు పెంచి 6,000 ఇస్తున్నాడు వికలాంగులకి, ఏమో 4,000 ఇస్తున్నారు. ఓ 10,000 ఇంకో రకమైన పింఛన్ ఉంది, 15,000 ఒకటి ఉంది. ఇన్ని రకాల పింఛన్ సరిపెడుతున్నారు. ఆదివారం వచ్చిందనుకోండి, 1వ తారీఖు సోమవారం నాడు ఇచ్చేస్తున్నారు, ముందుగా ఇచ్చేస్తున్నారు. ఇదివరకు వాలంటీర్లు ఇవ్వమంటే వాలంటీర్లు మేము ఇవ్వమన్నారు. ఇప్పుడు వాళ్ళ చేత ఇప్పించున్నాడు. వాళ్ళ చేత ఇప్పిందంటే ఈ సచివాలయం వాళ్ళ జనం ఇస్తున్నారు. అయితే 2 రోజులు 3 రోజులు అనేది సాయంత్రంగా అయిపోతుంది. ఇస్తాం. మరి జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది పథకాలు కానీ పరిపాలన విధానం? పథకాలు ఉండేయండి. ఎందుకు వచ్చిన ఒక కార్పొరేషన్ లేని ఒక్క లోన్ అని ఇచ్చాడా, అన్నీ తీసిపడేయాడు. ఆ డబ్బులన్నీ వాడేచ్చాడు. ఆ పథకానికి ఈ పథకానికి ఒక్క లోన్ ఇవ్వలేదు. కట్టిన ఇల్లు ఉన్నాయంటే ఆ ఇల్లు అన్నీ అలాగే సిగత అయిపోయి అందులోకి వెళ్ళినా పని వేస్తుంది, కూలిపోతాయేమని. మా ఊళ్ళో అయితే అలాంటి కట్టలేదు, ఇవ్వలేదు. లోన్లు ఇళ్తాలన్నారు, ఇచ్చినట్టు ఇచ్చారు, వాడికి పట్టాలు లేవు. ఈ పరిపాలన అయితే బాగుంది అనుకోండి. అయితే మరి ఒకసారి కావాలంటే అలా వచ్చేస్తారు. డబ్బు లేనప్పుడు ఒకటి లేబుల్ చేసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నారు గెలిచాక? పవన్ కళ్యాణ్ కూడా బాగానే ఉందనుకోండి. మరి అంటే ఇదివరకే ఆడండి ఇదని అదని కేకలు బొబ్బలు వేసేవాడు. ఇప్పుడు అలాంటివి ఏమి లేవు. సామాన్యం అంట ఏదో చేస్తున్నాడు అనుకోండి. ఇతను కూడా చంద్రబాబు నాయుడు కూడా ముగ్గురు కలిసే కదా కూటమి. దాని మీద పరిపాలన పెద్ద అంత చెడ్డగా ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంత చెడ్డగా ఏం లేదు పరిపాలన. మరి గత ప్రభుత్వంలో అయితే పనులు లేకపోయినా జగన్ డబ్బులు వేసేవాడు, నడిచేది. ఇప్పుడు డబ్బులు లేవు, పనులు లేవు అని ఇబ్బంది పడుతున్నారు. పనులు లేకపోవటం అంటే పనులు ఎందుకు లేవు? ఇప్పుడు అప్పుడు పనులు ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు పనులు అప్పుడు ఉన్నాయి. లేని పనులే ఉన్నాయి. అప్పుడు ఇంకా ఇసుక లేక అది 3 మంది చచ్చిపోయారు. మరి ఇసుక ఫ్రీగా ఇస్తున్నాడు. ఇప్పుడు టాటా ఫ్రీగా ఇసుక తెచ్చుకోవడానికి ఇస్తున్నారు. మరి ఇంకా ఇసుక అప్పుడు ఇల్లు లోన్లు కట్టేమి లేక మేస్త్రీలు పనులు లేక ఖాళీగా ఉండరు, అంతే తప్ప. ఇప్పుడు పనులు లేకపోలేదు, ఉన్నాయి. ఉపాధి హామీ పని ఉంది. అప్పుడు మీద ఇంకా బాగా డెవలప్ చేయమని చెప్తున్నాడు. పంచాయతీలకి నిధుల్లో ఏమో పంచాయతీ పేషెంట్కి అర్హత లేదు. ఇంతకుముందు పంచాయతీలు పవర్ ఇచ్చారు, ఆ కూడా పనులు చేస్తున్నారండి. నిత్యావసర సరుకులు లేని బాగా పెంచేశాడు చంద్రబాబు నాయుడు. సరుకులు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడా? ఆయన పెంచాడా? ఇక లేకపోతే సరుకులు ఏం చేస్తుంది? మరి గతంలో జగన్ పెంచేశాడు అనేవారు కదా. జగన్ పెంచినా ఉచిత అలాగంటారు. జగన్ మాత్రం పండించాడా? వాడు పెంచినాక జగన్ పండించలేదు. ఆయన పంటలు తక్కువ అయిపోతే, పండపోతే అనుకూలంగా లేకపోతే రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు వరకు జరుగుతున్న పరిపాలనకి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి ఎన్ని మార్కులు ఇస్తారు అంటారు? 99. 99. అసలు మీకే తెలిసిపోతే చూస్తాండి. అన్నీ కూడా అన్ని లోన్లు కూడా ఇస్తారండి. అంటే ఇప్పుడు ఒకసారి చేసేయలేదు అంటున్నారు. చేసేది అంటే మరి ఒకసారి కావాలంటే ఎలా వచ్చేస్తాండి? ప్రభుత్వంలో డబ్బు ఖజానా లేదు కదా, ఇస్తారండి.